టాలీవుడ్ హీరో మంచు విష్ణు హిట్ కొట్టి చాలా ఏళ్లు గడిచిపోయింది. ఎన్ని జోనర్స్ ట్రై చేసినా, ఎంత కష్టపడ్డా విజయం మాత్రం వరించడం లేదు. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా సక్సెస్ కి ఆమడ దూరంలో ఆగిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈసారి ఎలాగైనా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇది విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి తారాగణం, హేమా హేమీస్ అంతా తీసుకొచ్చి భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ బడ్జెట్పై విష్ణు ఒక ఆసక్తికర విషయం పంచుకున్నారు. కన్నప్ప సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న మంచు విష్ణు ఇందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్ గురించి ప్రశ్నించగా, నేను నెంబర్స్ చెబితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మా ఇంటికి పంపిస్తారా? రికార్డ్స్ ఎంత క్లియర్ గా ఉన్నా ఐటీ నుంచి వచ్చామంటే ఆఫీస్ బాయ్ కూడా భయపడతాడు. వాడు ట్యాక్స్ కూడా కట్టడు పాపం. అయినా సరే ఐటీ అనగానే ఎందుకొచ్చిన గొడవ అని ఎవరికైనా భయం ఏర్పడుతుంది అని విష్ణు నవ్వుతూ బదులిచ్చారు. కన్నప్ప మూవీ బడ్జెట్ ఎంత అనేది చెప్పనప్పటికీ ట్రిపుల్ ఫింగర్స్ లోనే ఖర్చయిందని కూడా విష్ణు తెలిపారు. బహుశా ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇదని కూడా తెలిపారు. కన్నప్ప బడ్జెట్ ప్రభాస్ నటిస్తున్నది రాజాసాబ్ కంటే తక్కువ, పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కంటే ఎక్కువ ఉంటుంది అన్నారు. విష్ణు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం భారీగానే ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఓజీ కంటే ఎక్కువ అన్నారంటే దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కన్నప్ప సినిమాలో స్పెషల్ రోల్స్ చేసినందుకు గాను ప్రభాస్, మోహన్ లాల్ ₹1 కూడా తీసుకోలేదని మంచు విష్ణు పలు సందర్భాల్లో చెప్పారు. అక్షయ్ కుమార్ మాత్రం గట్టిగా తీసుకున్నారని, కాకపోతే మిగతా సినిమాల కంటే తక్కువగా తీసుకున్నారని వెల్లడించారు. ట్రిపుల్ ఫిగర్స్ లో బడ్జెట్ అయిందంటే మేకింగ్ కోసం అధికంగా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. సినిమా షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్ లో జరిగింది. టీం అందరిని అక్కడికి తీసుకెళ్లి షూట్ చేయడం వల్ల కాస్త బడ్జెట్ పెరిగుండొచ్చు. విఎఫ్ఎక్స్ కి ప్రాధాన్యత ఉంది కాబట్టి సీజీ మీద కూడా భారీగానే ఖర్చు పెట్టారు. కన్నప్ప సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. దీనికి స్వయంగా స్టోరీ స్క్రీన్ ప్లే మంచు విష్ణు అందించారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు కూడా డిజైన్ చేశారు. ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మోహన్ బాబు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.